మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అమ్మాయి వీడియో రఘు టార్చర్ పెట్టిండు, పెద్ద ఉమనైజర్ అని చెప్పి ఆ అమ్మాయి గురించి మొత్తం ట్రోల్ అయింది. కేసు కాకుండా కాపాడింది కూడా రేవంత్ రెడ్డి. ఈ విషయం చాలామంది ఇంటలెక్చువల్స్కి, రఘుకి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఓకే, సో అట్లా బదలామైండ్రు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయింది. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నందుకు మా సొంటోళ్ళ మీద పడ్డారు, చర్చించుకుంటున్నారు అందరూ. పబ్లిక్ వ్యూవర్షిప్ క్రాస్ అవుతుంది. ఎందుకు? ఒక ఆడపిల్ల ఎదుగుతే చూడలేని ప్రపంచమా ఇది? చూడలేని ప్రపంచమా? పర్సనల్గా డ్యామేజ్ చేయడానికి నా రీల్స్ బయటికి తీసుకొచ్చి ట్రోల్ చేయించి కుక్క అని పెట్టించి నక్క అని పెట్టించి అంటే ఇక ప్రజలారా ఇది కూడా నేను చెప్తా ఉన్నా, ఇంకా ఏం చేయలేని చాతగాని దద్దమ్మలు. ఎందుకంటే శ్రావ్య అన్నిటికీ తెగించింది, నేను అన్నింటికి కూడా తెగించిన. రేపటి రోజున నా మీద తిరుగుబోతు అన్న ముద్ర వేసినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఏ ఆడపిల్లన్నా ఎప్పుడు వెనక్కి తగ్గుతుంది? క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారేమో అన్న భయంతో వెనక్కి తగ్గుతుంది. కానీ ఒకవేళ నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసినా నేను వెనకడుగు వెయ్యను, ముందడుగు వేస్తా. నేను భయపడను, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చిన. ఫ్యామిలీ గీమ్లీ అన్నీ వదిలేసిన. నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా నా పర్సనల్ లైఫ్ని పట్టుకొని ట్రోల్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎవరైతే నా మార్నింగ్ న్యూస్లు చూస్తున్నారో ఆ ప్రజలే షేర్లు కొట్టుకుంటారు నా గురించి. ఆత్మానందం, ఆత్మ సంతృప్తి పొందుతారేమో, కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఓకే, ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే ప్రజలారా ఎవరు కూడా నమ్మకండి దయచేసి. నేను ఒక రేడియో జాకీని, నేను మళ్ళా చెప్తున్నా, నేను ఒక రేడియో జాకీ. రెయిన్బో FM 101.9లో నేను దాదాపు 14 years నుంచి రేడియో జాకీగా చేస్తున్నా. రీసెంట్గా నేను ఒక 1.5 year నుంచి పక్కన పెట్టేసిన. సో ఒక రేడియో జాకీగా నేను టిక్టాక్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చేసిన. నా వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. నేను ఒక కూచిపూడి డాన్సర్ని, నేను కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా. సో నేను ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు నా పర్సనల్ పేజ్లోకి వెళ్ళి నేను చేసిన కొన్ని డాన్సెస్ వీడియోస్ కానీ లేకపోతే నేను పాడినటువంటి కొన్ని పాటలు కానీ దాన్ని మిక్సప్ చేసి నన్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇది కూడా ముందే చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా చేస్తే నేనే ఇంకా ఫెమిలియర్ అయితే తప్ప వెనకడికైతే నేను వేసే ప్రసక్తే లేదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఆన్ ద రికార్డ్స్లో ఉండాలా, విత్ ఇన్ ద రికార్డ్స్లో ఉండాలా. నా వెనకాల ఎవరెవరు కుట్రలు చేస్తున్నారో మీకు తెలియాలి. ఎందుకంటే నన్ను ఎవడన్నా వచ్చి చంపేయచ్చు, నా మీద అటాకే చేయొచ్చు, లేకపోతే జైల్లో చిప్పగూడు తినేలాగా ప్రయత్నాలే చేయొచ్చు. ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి నా జాతకం నాకు తెలియదు. ఓకే, నా ఫ్యూచర్ నాకు తెలియదు. ఎప్పుడు ఎవడు ఎక్కడ చచ్చిపోతాడో నాకు తెలియదు. ఓకే, సో నేనేమంటున్నానంటే ఒకవేళ గనక నేను అరెస్ట్ అయితే నాకు తెలుస్తూ ఉంది నా చుట్టూ ఏం జరుగుతుందో. సో అందుకే నేను ఇప్పుడు హుటాహుటిన నేను ఈ ఒకవేళ గనక నేను అరెస్ట్ అయితే దానికి ఆల్ పార్టీస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కారణమని నేను భావిస్తున్నా. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది రీసెంట్గా నిన్న కేసీఆర్ ఆర్మీ అనే పేజ్లో చాలామంది ఉన్నారు, ప్రజల గుండెల్లో విషయాలు నింపినారు అని చెప్పి. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉందంటే, మేము రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినాం, కాంగ్రెస్ వాళ్ళు మాకు ప్యాకేజ్ ఇచ్చినారు, అందుకే మేము ఫైట్ చేసినాము, అందుకే మేము వాళ్ళకి అమ్ముడు పోయి చెడు ప్రచారాలు చేసినారు అంటున్నారు. కానీ నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు, నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు డబ్బులు ఇచ్చింది కేవలం తీన్మార్ మల్లన్నకు అండ్ తొలి వెలుగు రఘుకు. మిగతా ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్స్ని రోడ్డు మీద పడేసింది తప్ప ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వలే. బీజేపీ కూడా ఇవ్వలే, కాంగ్రెస్ కూడా ఇవ్వలే, బీఆర్ఎస్ కూడా ఇవ్వలే. ఈ రోజున వీళ్ళ ట్రోల్స్ చూడండి. అంటే ఒకలో ఇద్దరో నీతిమంతులు ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలను తెర మీదకి తీసుకొచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే కూడా తెర మీదకి సమస్యలను తీసుకొస్తున్నారని వీళ్ళకి తెలియకుండా డైరెక్ట్గా కేసీఆర్ ఆర్మీ అనే పేజ్లో
నేను మీకు చూపిస్తాను ఒకసారి వాట్సాప్. యా, అంటే ఎంతమంది కుట్రదారులు ఉన్నారు నా వెనకాల అనేది నేను చెప్తున్నా. అంటే ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్గా నా ఫోటో కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనున్నా. ఇగో ఛానల్స్ అన్నీ పెట్టినారు. ఇప్పుడు ఈ ఛానల్స్ కొట్లాడుతున్నాయా లేదా నాకు తెలియదు, కానీ ఎక్స్క్లూజివ్గా ప్రజలారా ఓకే టీవీ మాత్రం ప్రజల పక్షాన రుణమాఫీ గురించి కావచ్చు, రైతు బంధు గురించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఈ ఛానల్స్ ఏవి కూడా నవీన్ మిట్టల్ గురించి మాట్లాడవు. ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ఏ ఛానల్ కూడా కంటెంట్ చేయలే. ఐఏఎస్ ఆఫీసర్ల గురించి తెలంగాణను దరిద్రపాలు చేసినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు 10 మంది 20 మంది ఎపిసోడ్లు ఫామ్ హౌస్లు రెగ్యులర్గా నేను చేసిన, ఇప్పటికీ కూడా నా ఛానల్లో అవి ఉంటాయి. సో నా మీద పగ ఎవరికి ఉన్నది? ఐఏఎస్ ఆఫీసర్లకి పగ ఉన్నది. నవీన్ మిట్టల్ అంటే వారం రోజులన్నా శ్రావ్య జైలుకి పోవడం నేను చూడాలా, ఎట్లనన్నా సరే ఆమెను జైల్లో పెట్టించకపోతే నా పేరు నవీన్ మిట్టలే కాదని చెప్పి ఆయన వాగుతున్నాడట. సో ఇట్లా ఈ సోకాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అమయ్ కుమార్, దానకిషోర్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, ఇంకా శ్రీధర్, సింగరేణి శ్రీధరు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, సిఎంఓ, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ అండ్ కాంగ్రెస్ నేను మొత్తం కాంగ్రెస్ని కలపదలుచుకోలే. నేను రేవంత్ రెడ్డి బ్యాచ్ అంట. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు కావచ్చు, అండ్ బీజేపీలో ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. నేను అరెస్ట్ అయితే నా బతుకు చిన్నాభిన్నమైతే ఆత్మానందం, ఆత్మ సంతృప్తి పొందే వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది నేను మరొకసారి చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలకు తెలియాల, రేపటి రోజున నడి రోడ్డు మీద నన్ను నరికినా సరే నా చావుకి కారణమని ఇదొక మీరు ఏమంటున్నా నేను, ఇదొక మరణ వాంగ్మూలం అనుకుంటారో లేకపోతే ఒక అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చి ఈ మాట చెప్తుంది అని అనుకుంటారో ఏమనుకుంటారో, ఇది ఒక మరణ వాంగ్మూలంగా తీసుకోండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఎవరిదండి పేజ్? కేసీఆర్ ఆర్మీ 36 minutes. నిన్న నేను స్క్రీన్ షాట్ తీసిన. ఇది ప్రజల గుండెల్లో నెగటివిటీని నింపింది హౌలే బాడ్కౌలే. రేవంత్ రెడ్డి అండ్ కో పచ్చ బ్యాచ్ నుండి ప్యాకేజ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన రండగాలు, బజారు పందులు, కుక్కల బతుకులు నయం. ఈ రండగాల బతుకుల చెడ. తెలంగాణలో రైతులపై, విద్యార్థులపై, జర్నలిస్టులపై, ప్రజలపై, మహిళలపై జరుగుతున్న ప్రజా వ్యతిరేకత ఏ ఒక్క న్యూస్ టెలికాస్ట్ చేయలేదని తెలంగాణలో ఉన్న విష పుత్రికలు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇందులో నా ఫోటో కూడా ఉన్నది. ఓకే, చాలామంది కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం బీకినవు నువ్వు అని. ఈ స్క్రీన్ షాట్ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఎవడెవడు ఇప్పుడు ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాడు ఈ ఫొటోస్లో, ఎవరు అమ్ముడు అయినారో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపండి వీళ్ళని అని చెప్పి రెచ్చగొట్టే కమెంట్లు పెడతా ఉన్నారు వీళ్ళు కేసీఆర్ ఆర్మీ పేజ్లో. ఇంకా మీకు తగ్గలేదా అహంకారం కేటీఆర్? ఇంకా మీకు అహంకారం తగ్గలేదా హరీష్ రావు గారు? అయితే న్యూస్ వాడితో పెట్టిస్తావు, లేదా ఇంకోటితోనే పెట్టిస్తావు, లేదా డిఫర్మేషన్ లేస్తావు. మీలో మార్పు వచ్చిందేమో అనుకున్నాం, ఇంకా మారలే. మీరు మారరా? మీరు మారరా? నేను ఇగో వీడు ఒకడు తగలడ్డాడు. వీడు ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అని చూపే, అంతేగాని వేస్తే మాట్లాడుతున్న చూపితే మంచిది గాడ, వేస్తే మాట్లాడక. నువ్వు ఫస్ట్ తెలుగు చక్కగా నేర్చుకో టైప్ చేయనీకే. నువ్వు వన్ ఆఫ్ ద కుక్కవి. నువ్వు రేవంత్ రెడ్డి కుక్కవో తెలియదు, ఆ తీన్మార్ మల్లన్న కుక్కవో తెలియదు, రఘు కుక్కవో తెలియదు. నువ్వు ఎవడి కుక్కవి నువ్వు? బోడుప్పల్లో రీసెంట్గా ఒక బిల్డర్ని బ్లాక్మెయిల్ చేసి అందులో ఒక ఫ్లాట్ రాయించుకున్నాడు తీన్మార్ మల్లన్న. డీటెయిల్స్ అన్ని తీస్తా బయటికి. వాళ్ళు బయటికి వస్తే మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, చిన్న తప్పులు చేస్తే ఆ తప్పుల్ని తీసుకుపోయి నేను ఎక్కువ తక్కువ మాట్లాడకు అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఎరేయడము, ఫ్లాట్ రాయించుకోవడం.
పోయి అడుగు, బోడుప్పల్ బిల్డర్లను అడుగు, చెప్తారు. సీక్రెట్గా వాళ్ళతో మాట్లాడిపోయి చాలామంది స్క్రీన్ మీదకి వచ్చి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డ్యామేజ్ అవుతుందా, బ్లాక్మెయిల్ చేయడము ఇవన్నీ చేసుకోవడం, ఫ్యామిలీ లైఫ్ డ్యామేజ్ అవుతుందా, అందరిలో పరువు అవుతుందా అని చెప్పి వాళ్ళు అన్నీ అణగమనుకొని ఉన్నారు. ఇప్పుడు అది కుల్లగొట్టు ఇది కుల్లగొట్టని కొంతమంది బయలుదేరినారు కదా వెలుగులు నింపేది. అది కుల్లగొట్టు ఇది కుల్లగొట్టు అని చెప్పి మాట్లాడారు మైకు పెట్టి. మళ్ళీ అదే ప్లేస్కి పోయి సెకండ్ ఎపిసోడ్ ఎందుకు చేస్తలేరు? ఎప్పుడన్నా ఆలోచించినా? మళ్ళీ ఇప్పుడు అది కుల్లగొట్టకపోతే మళ్ళీ అక్కడే పోయి మైకు పెట్టి ఎందుకు కుల్లగొడతలేని సెకండ్ ఎపిసోడ్ చేయాలనా? ఎందుకు చేయట్లే? వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలియదన్నా, అర్థమైందా? అన్నీ బయటకు వస్తాయి, మీరు టెన్షన్ పడకండి. నువ్వు ఇట్లా రెచ్చగొడితే నేను ప్రూఫ్స్ బయట పెట్టాను అనుకో, ఏమవుతుంది? ఈయనొక్కడు అనంతరామారావు. అమ్మా శ్రావ్య, ఎన్నికల ముందు తీన్మార్ మల్లనతో ఛత్తీస్గఢ్ దాకా వెళ్ళిన నువ్వు ఈరోజు స్టూడియో వదిలి బయటకు రావడం లేదు, బాధితులను ఎందుకు కలవడం లేదు? ఎన్నికల ముందు తీన్మార్ మల్లన్న బస్సు యాత్ర పెట్టిండు, ఛత్తీస్గఢ్లో పాలన ఎట్లుందో చూద్దాం రండి అని పెట్టిండు. ప్రతి ఛానల్కి మీడియా ఇన్విటేషన్ పంపించినాడు, మీడియాకి బస్సు ఏర్పాటు చేసిండు. తీన్మార్ మల్లన్నతో పాటు పోయిన ఛత్తీస్గఢ్లో ఏముందో తెలుసుకోవడానికి. ఛత్తీస్గఢ్ పోయినాక తీన్మార్ మల్లన్న బండారం ఏందో బయటపడ్డది. తీన్మార్ మల్లన్నని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్కి పోయినా. మీరు అందరు సెర్చ్ చేయండి, రమ్యారావు, కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే కూడా మల్లన్న నాకు ఇయ్యలే. అడగంగా మార్నింగ్ న్యూస్కి రమ్మన్నాడు. వస్తే అదే రోజు ఆల్ ఆఫ్ సడన్గా రమ్యారావు గారు కూడా ఉన్నారు మార్నింగ్ న్యూస్లో. మీరు చూడండి, నేను ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి పోయినా. మార్నింగ్ న్యూస్లో లైవ్ మొత్తం చూసిన మనకు తెలుస్తుంది. దాంట్లో 2 క్వశ్చన్స్ నేను అడిగిన మల్లన్నని. నాకు ఎన్నడూ కూడా మల్లన్న ఇంటర్వ్యూ ఇచ్చిండా? చూడండి, క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్కి ఇంటర్వ్యూ చేయడానికి పోతే డైరెక్ట్ మార్నింగ్ న్యూస్కి రమ్మంటే డైరెక్ట్ సడన్గా మార్నింగ్ న్యూస్లో పిలిస్తే రమ్యారావు గారు కూడా ఉన్నారు. ముగ్గురం నించున్నాం ఫ్రేమ్లో. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ పోయినామో అప్పుడు కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పా. నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది మీడియా రిపోర్టర్లు, మీడియా మిత్రులు అక్కడ ఫుడ్ కూడా చక్కగా అరేంజ్ చేయలే, కకృతి పడ్డాడు మల్లన్న అని చెప్పి, టైంకి ఫుడ్ లేదని చెప్పి తిట్టుకున్నాడు. దాని తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏదైతే ఇల్లు ఉందో, క్యాంప్ ఆఫీస్ ఉందో, అక్కడ నాకు మల్లన్న టీంకి కూడా గొడవ జరిగింది. ఎందుకు? ఒక మాట అన్నాడు మల్లన్నతో ఉండే ఒక అతను, ఇక్కడ ఏమంటారు రైతులు క్వశ్చన్ చేస్తారని చెప్పి రైతుల్ని తీసుకుపోతున్నారు అన్నారు కదా. మేము మాతో ఎందుకు గొడవ పడ్డారంటే అప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నదంతా కూడా రైతులు కాదు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళందరూ రైతులు కాదు, స్టేట్ క్యూ న్యూస్ కోఆర్డినేటర్లు వాళ్ళందరూ ఉంటారు కదా. క్వశ్చన్లు చేసిందంతా వాళ్ళే క్వశ్చన్ చేసారు. మీడియాను ఉట్టి బఫూన్లు చేసి లైవ్ కవరేజ్ మల్లన్న లైవ్ ఇచ్చేసి మమ్మల్ని కెమెరా కూడా పెట్టనీయలే, ముఖ్యమంత్రిని మమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడగనీయలే. అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇక నేను పేరు ఎందుకు చెప్పాలి, మల్లన్నకు సంబంధించిన ఒక ముఖ్య క్యూ న్యూస్ ఎండిఏ ఎవరో ఉంటారు, ఒక పెద్ద మనిషి. ఆయన ఏమన్నాడంటే, కేసీఆర్ మీకు ప్రగతి భవన్ కూడా రానియాడు, అటువంటిది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఇంట్లో వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టినామని చెప్పి నీచంగా మాట్లాడిండు. అప్పుడు నేనేమన్నా, మేము దలుచుకుంటే కేసీఆర్ని కలవచ్చు, ప్రగతి భవన్ లోపల కూడా పోవచ్చు, కానీ సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం, కేసీఆర్ని కలిసే ఉద్దేశం మాకు లేదని చెప్పి రివర్స్ కౌంటర్ ఇచ్చిన. ఇప్పుడు ఎవరైతే గ్రౌండ్ సమస్యల మీద మన రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ విషయం. అడ్వకేట్ శరత్ కుమార్ కూడా తెలుసు, వీళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే అట్లా నీచంగా కించపరిచి మాట్లాడినాడో మేము బస్సు దిగలేదు, కెమెరా కూడా పెట్టలేదు, నెక్స్ట్ ప్రోగ్రామ్కి సైలెంట్గా వచ్చేసినాం. అప్పటి నుంచి అసలు మల్లన్నతో మాట లేదు, ముచ్చట లేదు, ఏం లేదు. ఒకరితో ట్రావెల్ చేస్తేనే కదా వాళ్ళు ఏందో తెలిసేది. అప్పటి వరకు మేమందరం కూడా మల్లన్న దేవుడు అనుకున్నాం. అంటే అరే బాగా మాట్లాడుతుండు, జైలుకి వెళ్ళిండు, ఎందుకు వెళ్ళిండు అనుకున్నాం. తీరా వీళ్ళు మాట్లాడి అహంకారపు మాటలు, బల్పు మాటలు విన్న తర్వాత మేము ఎవరం కూడా ట్రావెల్ చేయలే. ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు నన్ను కమెంట్లో, నువ్వు పోయినావు కదా ఛత్తీస్గఢ్ అని. ఇప్పుడు ఎట్లా మీరు కమెంట్ పెట్టినారు కాబట్టి నేను చెప్పిన, బాధితులను ఎందుకు కలవట్లేదని మీరు అన్నారు.
బాధితులు ఎందుకు కలవట్లే? ఓకే టీవీ మీరు చూడండి, మా రిపోర్టర్స్ అందరు వెళ్తున్నారు. ఓకే, నేను కూడా వెళ్తున్నా. మొన్న నార్సింగ్ పోయినా వాళ్ళు డిఫర్మేషన్ వేసినారు మా మీద. ఓకే, తర్వాత ఎక్కడ తెల్లాపూర్ పోయినా. తర్వాత రుద్రారం మెయిన్ రోడ్ మీద పోయి చెరువులు ఎట్లా కబ్జా చేస్తాయి, కబ్జా ఎట్లా చేస్తారు, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ ఎట్లా అమ్ముడు పోయిండు, డిఈ 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. పట్టణచేరు ఎంఆర్ఓకి లైవ్లోకి కాల్ చేసిన. ఇంకేం చేయాలండి మీకు?